రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జూబ్లీహిల్స్లో సుమారుగా 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గులాబీ పార్టీని వీడిన వారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నేతలు ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జూబ్లీహిల్స్లో సుమారుగా 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గులాబీ పార్టీని వీడిన వారిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి నేతలు ఉన్నట్లు సమాచారం.